ఆదివారపు ఆరాధన కార్యక్రమానికి చేరువచ్చిన మీ అందరికీ క్రీస్తునామంలో వందనములు తెలియచేస్తున్నాను. ఈరోజుకై ఏర్పాటు చేసుకున్న అంశం, మనిషి దేవునికి అప్పు ఇవ్వగలడా? మనిషి దేవునికి అప్పు ఇవ్వగలడా అనే ఒక అద్భుతమైన అంశమును జీవగ్రంథమైన బైబిల్లో నుండి విందామండి. ప్రార్థన చేసుకొని వాక్యములోనికి వెళదాం. నీతి స్వరూపుడవైన తండ్రి, నీ మాటల్లో ఉన్న యథార్థ గాథలను గ్రహిస్తుండగా కృపచూపుమని క్రీస్తునామాని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని వారులారా, మనిషి దేవునికి అప్పు ఇవ్వగలడా అన్న ప్రశ్న వినగానే మీ అందరికీ ఒకలాంటి ఆశ్చర్యం కలిగి ఉంటుంది. మనిషి దేవునికి అప్పు ఇవ్వటం ఏంటి? మనిషి మరో మనిషికి అప్పిస్తాడు తప్ప దేవునికి అప్పు ఇవ్వటం ఏంటి? దేవుడు అప్పు ఎవరు అడుగుతారండి? లేనివాడే కదా అప్పు అడిగేది. ఎవరినైనా అంతేనండి. అప్పు ఎవరు అడుగుతారు? మనల్ని అడిగితే లేనివాడే కదండి అప్పు అడిగేవాడు. మరి దేవుడు లేనివాడా? ఆయన ఉన్నవాడు అని మనం బైబిల్లో చదువుకుంటాం. ఉన్నవాడు ఆయన. ఏమున్నవాడు అంటే సర్వ సంపదలు ఆయన గుప్పిట్లో లేకుంటే ఆయన చేతిలో గుప్తములై ఉన్నాయి. సర్వ సంపదలు ఆయనలో ఉన్నాయి. మహాధనవంతుడు ఆయన. ఎవరు? దేవుడు. ఐశ్వర్యవంతుడు ఆయన. శ్రీమంతుడు ఆయన. ఆయనకి మనిషి అప్పు ఇవ్వగలడా అన్న ఆలోచనలోకి మీరు అందరూ వెళ్ళిపోయి ఉంటారు. ప్రియులరా, అప్పు ఇస్తే ఎవరికి ఇస్తారు? ఉన్నవాళ్ళు. లేని వారికే కదా. అప్పు అడిగేది ఎవరు? బీదవాడే కదా అప్పు అడిగేది. అయితే ఈ సమాజంలో బీద వాళ్ళ గురించి దేవుడు బైబిల్లో అనేక సందర్భాలు బైబిల్లో రాయించాడు. ఎందుకంటే సమయానికి సరైన ఆహారం లేక, సరైన వస్త్రము లేక, అనారోగ్యంతో ఉన్న, సరైన వైద్యం అందక ఎందరో అతి తక్కువ కాలంలోనే పేదలు మరణిస్తున్నారు. కారణం వాళ్ళ దగ్గర డబ్బు లేకపోవడం వల్ల, ధనము లేకపోవడం వల్ల నశించిపోతున్నారు. ప్రియులారా, బైబిల్లో బీదవాళ్లకు ఈ మానవ ప్రపంచంలో ఎలాంటి పరిస్థితి ఉందో దేవుడు బైబిల్లో రాయించాడు. ఒకసారి ఆ సందర్భాలను మనం బైబిల్లో చూద్దాం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 20వ వచనాన్ని గనక మనం చదివితే, సామెతల గ్రంథము 14వ అధ్యాయము 20వ వచనం, దరిద్రుడు తన పొరుగువాడిని, తన పొరుగువాడికి అసహ్యుడు అని రాయబడింది. ఎవరండి? దరిద్రుడు. దరిద్రుడు అంటే పేదవాడు లేకుంటే బీదవాడు అని అర్థం. పేదవాడు లేదా బీదవాడు అని అర్థం. దరిద్రుడు తన పొరుగువానికి అసహ్యుడు. పేదవాడే దరిద్రుడు. పేదవాడే ఎదుటివాడిని అప్పడుగుతాడు. మన రాష్ట్రం పేదది, వేరే రాష్ట్రాల వారిని అప్పడుగుతుంది. మన దేశం పేదది, వేరే దేశాలను కూడా అప్పు అడుగుతుంది. అంతేనా? పేదవాడే ఉన్నవాడిని అడుగుతాడు. పేద రాష్ట్రమే ధనిక రాష్ట్రాన్ని అడుగుతుంది. పేద దేశమే ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి ఒక ధనవంతుడైన దేశాన్ని, ఆ రాజ్యాన్ని ఏలుతున్న ధనవంతుడిని, అధ్యక్షుడిని అడుగుతుందండి. ఎవరు? పేద దేశం. ఇది మనకు తెలిసిందే. ఇక్కడ ఏం రాయబడింది? దరిద్రుడు తన పొరుగువానికి అసహ్యుడు అని రాయబడింది. చూడండి, దరిద్రుడు అంటే పేదవాడు. పేదవాడు పొరుగువానికి ఎలాంటి వాడట? అసహ్యుడంటే ఏడు? హేయుడు, పట్టించుకోడు. దరిద్రుడు పొరుగువానికి అసహ్యుడట. పొరుగువాడంటే ఎవరు? అంటే పెద్ద చరిత్ర అతనికి. పొరుగు దేశాలు అంటాం, పొరుగువాడు అంటాం. సాటి మనిషికి ఆ దరిద్రుడు అసహ్యుడట. మీకు అర్థమయ్యే విధంగా ఇప్పుడు చెప్పాలంటే,
అలాగే చుట్టములకు ఏమైనా దరిద్రుడు ఇష్టమైన వాడు అనుకుంటున్నారా? బంధువులు, చుట్టములు అంటే బంధువులు, రక్త సంబంధులు, బ్లడ్ రిలేషన్ అంటారు ఇంగ్లీష్లో. వీళ్ళకేమైనా పేదవాడు, అయ్యో మా వాడు పేదవాడు కదా అని అందరు అక్కున చేర్చుకుంటారు అనుకుంటున్నారా? లేదు. పేదవాడికి ఈ ప్రపంచంలో ఏ స్థితి ఉందో ఒకసారి మీరు చూడండి, బైబిల్లో రాయబడింది. అదే సామెతల గ్రంథం 19వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. బీదవాడు తన చుట్టములందరికీ అసహ్యుడా? ఒక్కడికి లేడండి. బీదవాడు తన చుట్టములైన వాళ్ళందరికీ అసహ్యుడే. నిజమండి, ఉన్నవాడిని అందరూ పలుకరిస్తారు, ఉన్నవాడి చుట్టే అందరూ తిరుగుతారు. బీదవాడిని ఎవ్వడూ పట్టించుకోడండి. కలిస్తేనేమో వాడు ఏమడుగుతాడో అని దూరం వెళ్ళిపోతుంటారు. బీదవాడట చుట్టములందరికీ అసహ్యుడు. అంతేకాదు, కింద చదవండి, పక్కన ఇంకో మాట ఉంది. అట్టి వానికి ప్రాణ స్నేహితుడు. అయ్యా, స్నేహితుడు కూడా మరీ దూరస్తుడు. ఇక్కడ బాగా వినండి, బీదవానికి పొరుగువాడు అసహ్యుడే. ఏంటండి? బీదవాడు పొరుగువానికి అసహ్యుడే, బీదవాడు చుట్టములకు అసహ్యుడే, స్నేహితులకు కూడా దూరస్తుడే. అందరికీ దూరం అయిపోతాడు. ఎవరు? బీదవాడు. బీదవాడిని ఎవరు పట్టించుకోరండి ఈ లోకంలో. బీదవాడు జ్ఞానవంతుడైనా ఆ బీదవాని జ్ఞానం ఎవడు గౌరవించడు, వినడు అని సొలొమోను ప్రసంగిలో రాస్తాడు. బీదవాని మాట ఎవడు పట్టించుకోడండి, ఎవడు వినడండి. ఈ ప్రపంచంలో ఎవరి మాట వింటుందో తెలుసా? ధనవంతుని మాట వింటుంది. నిజమా కాదా? ఈరోజు హెల్ప్ చేసేవారు కూడా ఎవరికి చేస్తారంటే? ఉన్నవాడు ఉన్నవానికే చేస్తాడు తప్ప లేనివాడికి చేస్తాడండి? చేయడు. బీదవాళ్ళంటే ఈ సమాజంలో చిన్న చూపు, బీదవాళ్ళంటే ఈ ప్రపంచంలో అగౌరవం ఈ ప్రపంచంలో ఉంది. అందుకే చుట్టములందరికీ దూరస్తుడు బీదవాడని బైబిల్లో రాయించాడు. స్నేహితులకు దూరం అయిపోతాడు, పొరుగు వాళ్లకు దూరం అయిపోతాడు, దిక్కులేనివాడుగా ఉంటాడు భూమి మీద అని దేవుడు బైబిల్లో రాయించిన మాటలు మీకు ఇప్పుడు చూపించాను. కానీ ఇవ్వకపోలేదండి. పైగా మరలా బీదవాళ్ళని చూసి ఏమంటారో తెలుసా? ఏమంటారో ఒకసారి చదవండి. సామెతల గ్రంథం 17వ అధ్యాయము 5వ వచనము. 17వ అధ్యాయము 5వ వచనము. బీదలను వెక్కరించువాడు. ఏంటండి? ఏం చేస్తున్నారట? బీదల్ని ఏం చేస్తున్నారట? ఈ బీదవానికి నువ్వేం ఇవ్వకపోయినా పర్వాలేదు, పైగా మళ్ళీ ఏం చేస్తున్నారంటండి? వెక్కిరిస్తున్నారట. అరే పేదవాడు, ఏం నీ జీవితం ఏంట్రా, నీ బతుకేంట్రా, రూపాయికి పని చేయవరా, నువ్వెంతరా, నువ్వేంట్రా, నీ మాట ఏంట్రా అని మాట్లాడుతుంటారు. రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతుంటారు, గౌరవం లేకుండా మాట్లాడుతుంటారు. బీదవాడు నలుగిట్లో తలదించుకుని తిరుగుతుంటాడు. వెక్కిరిస్తుంటారండి ఇవన్నీ. ఎవరు? ఉన్నవాళ్ళు బీదవాడిని వెక్కిరిస్తుంటారు. బీదవాడిని ఎవడైతే వెక్కిరిస్తాడో వాడు ఎవరిని నిందించినట్టట? చదవండి, అక్కడ ఏముంది? బీదవాడిని వెక్కిరించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు అని రాయబడింది. చూడండి, అంటే దేవుణ్ణి నిందించేవాడు ఎవరట? బీదలని వెకిరించేవాడే సృష్టికర్త అయిన దేవుడిని నిందించేవాడు. అదేంటి? దేవుని నిందిస్తే దేవుని నిందించినట్టు, కానీ బీదలను వెకిరిస్తే దేవుని నిందించడం ఏంటి అనుకుంటున్నారా? అవును, బైబుల్ అదే అంటుంది. బీదలను వెకిరించేవాడు సృష్టికర్తని నిందించువాడు అని ఇక్కడ రాయబడితే, మరో చోట ఏం రాయబడిందో చదవండి. అదే సామెతల గ్రంథం 17వ అధ్యాయం 31వ వచనం. క్షమించండి, 14వ అధ్యాయం 31వ వచనం. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుదాం. దరిద్రుని బాధించువాడు
వాని సృష్టికర్తను నిందించువాడు అని రాయబడింది చూడండి. బాధించువాడు ఎవరిని? దరిద్రుడు అంటే ఎవరు? పేదవాడనే కదా మనకు తెలుసుకున్నాం. దరిద్రుడిని, పేదవాడిని, బీదవాడిని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు అని రాయబడింది. ఇప్పుడు చెప్పండి, బీదవాణ్ణి వెకిరించేవాడు ఎవరిని నిందించినట్టు? సృష్టికర్త అయిన దేవుణ్ణి నిందించినట్టు. దరిద్రుని బాధించేవాడు ఎవరిని నిందించినట్టు? ఎందుకు పుట్టావురా దరిద్రుడా? ఎందుకు రా ఈ భూమి మీద ఉండవు? నీ జీవితం 4 రాళ్ళు వెనక్కేసుకోలేకపోయావు, 4 పైసలు సంపాదించుకోలేకపోయావు అని వెకిరిస్తూ, నీదో బతుకా, నీదో జీవితమా? మాది రా జీవితం అంటే. మమ్మల్ని చూడండి రా ఒక్కసారి, మా డ్రెస్ చూడు, మా చేతులకు బంగారు ఉంగరాలు చూడు, మా గొంతులో బంగారు గొలుసు చూడండి, మా స్థితి చూడండి ఒకసారి. కారులో వెళ్తున్నాం, ఏసీ కారులో వెళ్తున్నాం, మా ఇల్లు చూడు ఒకసారి. మేమెలా ఉన్నాం, నువ్వెలా ఉన్నావురా అని ఒక పేదవాడిని ఈ సమాజం ఏం చేస్తుంది? వెకరిస్తుంది, అలాగే బాధిస్తుంది, వెకరిస్తుంది. వీళ్ళంతా ఎవరిని నిందించినట్టండి? సృష్టికర్త అయిన దేవుడిని నిందించినట్టు. అదేంటి? వాళ్ళని బాధిస్తే సృష్టికర్తను ఎందుకు నిందించినట్టు? వాళ్ళకి సృష్టికర్తకి ఉన్న సంబంధం ఏంటి? వాళ్ళని బాధిస్తే, వాళ్ళని నిందిస్తే సృష్టికర్తను ఎందుకు మనం నిందించినట్టు అవుతుంది? మోసపోకుడి, దేవుడు వెకిరింప బడడు అన్నమాట మనం గల్తీ పత్రికలు చదువుకుంటాం. వాళ్ళని వెకిరిస్తే దేవుని వెకిరించినట్ట? అవును. వాళ్ళని నిందిస్తే దేవుని నిందించినట్ట? అవును అంటుంది బైబిల్. ఎందుకు? బీదవాళ్ళను బాధిస్తే, బీదవాళ్ళను వెకిరిస్తే దేవాది దేవుడిని నిందించినట్టు ఎందుకు అవుతుంది అని అంటే ప్రసంగి గ్రంథంలోకి వెళదాం. ఎవరు నిద్రబారిన పడకండి. పగలు ఎవరైనా నిద్రపోతారండి? నిద్రబారిన ఎవరు పడకండి, జాగ్రత్తగా వినండి. చదువుదాం ప్రసంగి గ్రంథము. దానికి ముందు సామెతల్లోకి వెళదాం. ముందుగా సామెతల గ్రంథం 22:2 వచనం చదువుదాం. ఎందుకు దరిద్రుని బాధిస్తే, ఎందుకు బీదవాడిని వెకిరిస్తే దేవుని నిందించినట్టు అవుతుంది అంటే సొలొమోను చెప్తాడు చూడండి. చదువుదాం సామెతల గ్రంథం 22:2 వచనం చదువుతున్నాం మనం. ఐశ్వర్యవంతులను దరిద్రులను కలిసియుందురు. ఎవరెవరు కలిసి ఉంటారండి? ఐశ్వర్యవంతులు, దరిద్రులు అంటే ధనవంతులు, పేదవాళ్ళు, ఉన్నవారు, లేనివారు కలిసే ఉంటారు కదండి. ఐశ్వర్యవంతులు, దరిద్రులు కలిసి ఉందురు. వారందరినీ కలుగజేసిన వాడు యెహోవాయే. ఇప్పుడు చెప్పండి, ఐశ్వర్యవంతులను కలిగించింది ఎవరు? దేవుడే. దరిద్రులను కలిగించింది ఎవరు? వారిని దేవుడే కదండి. మరి దేవుడు కలిగించిన వాడు, దేవుడు కలిగించిన మరొకడిని నిందిస్తే, వెకిరిస్తే దేవుడు ఊరుకుంటాడా? నిన్ను కలిగించింది దేవుడే, పేదవాడిని కలిగించింది కూడా దేవుడే. ఉన్నవాడు పేదవాడిని వెకిరిస్తే, ఉన్నవాడు పేదవాడిని నిందిస్తే లేదా బాధిస్తే సృష్టికర్త అయిన దేవుడిని నిందించినట్టే అన్నాడు. ఎందుకంటే వాడిని పుట్టించింది కూడా దేవుడే. గుడ్డివాడిని గుడ్డివాడా అనకూడదండి, వికరించకూడదు. చెయ్యలేని వాడికి నీకు చెయ్యలేదని నిందించకూడదండి, వికరించకూడదు. నాకు చెయ్యింది నీకు లేదనకూడదు. గుడ్డివానికి బాటకు అడ్డం వేయకూడదు, నువ్వు కట్టెలు లేదంటే కర్రలు అడ్డం పెట్టకూడదు. అది తప్పు అని బైబిల్ అంటుంది. కనుక ధనవంతులు పేదవాళ్ళని వెకిరించిన, ఉన్నవాడు దరిద్రులను బాధించిన అది ఎవరిని నిందించినట్టు అవుతుంది? సృష్టికర్త అయిన దేవుని నిందించినట్టు అవుతుంది. ఈ సమాజంలో అందరికీ దూరం అయ్యేవాడెవరు? పేదవాడే. అందరికీ దగ్గర అయ్యేవాడెవడు? ధనవంతుడే. ఎందుకంటే ఇక్కడ బెల్లం వేసామనుకోండి, ఈ చర్చి చుట్టుముట్టున్న ఏంటంటే ఈగలన్నీ చర్చిలోకి పిలవాల్సిన అవసరం లేదు. దోమల్ని క్షమించండి, ఈగల్ని.
అన్ని చర్చిలోకి వచ్చేస్తాయి. బెల్లం చల్లిపోండి అంతే. మీరు చర్చి నిండా ఈగలే. చక్కెర చల్లండి, మీరు పిలవాల్సిన అవసరం లేదు, ఇంకో చుట్టం వస్తుంది, అవే చీమలు. బెల్లం చల్లితే ఈగలు వస్తాయి. పిలవకపోయినా, పిలువని పేరెంట్, పెండ్లికి పిలువని పేరెంట్ వచ్చినట్టు నువ్వు పిలవకపోయినా బెల్లం వేసావు అనుకోండి, ఈగలు వస్తూనే ఉంటాయి. చక్కెర చల్లావు అనుకోండి ఇంట్లో, ఆ ఇంటి నిండా ఏమొస్తాయి? చీమలు వచ్చేస్తాయి. అలాగే నీ దగ్గర 4 పైసలు ఉన్నాయంటే అందరు నీ చుట్టే ఉంటారు. యోబు గారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు రాలేదండి. యోబు గారికి ఐశ్వర్యం వచ్చిన తర్వాత అందరు వచ్చారు. అవునా కాదు? ఆలోచించండి దేవుని పిల్లలారా. అంటే ఈ సమాజంలో లేనివాడికి అందరూ దూరమైపోతారు. పేదవాడు హాస్పిటల్లో జాయిన్ అయ్యాడంటే, ఒకవేళ తీరని రోగం ఏదైనా ఉందంటే చావవలసిందే, కానీ వాడిని బతికించటానికి ఉన్నవాళ్ళు సహాయం ఏమీ చెయ్యరు. అవునా కదా? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే, సృష్టికర్తని నిందించువారు ఎవరయ్యా ఈ ప్రపంచంలో అంటే, బీదలని వెకిరించేవాడు, నిందించేవాడు, లేదంటే బాధించేవాడే సృష్టికర్తను నిందించేవాడు. ఎందుకంటే వాళ్ళని కలిగించింది దేవుడే గనక వాళ్ళని నిందించకూడదు. మరి ఏం చేయాలంటారా? ఏం చేయాలో చదవండి. ఇప్పుడు ఏం చెయ్యాలో చదవండి. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుదాం. పేదవాళ్ళని వెకిరించకూడదట, మనం దరిద్రులను మనం బాధించకూడదట. బాగా వినండి. బీదలు దేశములో ఉండక మానరు. ఖచ్చితంగా ఉంటారా దేశంలో బీదలు? దేశంలో ఉంటారా? అన్ని దేశాల్లో ఉంటారా? అన్ని దేశాల్లో ధనవంతులు ఉంటారు, బీదవాళ్ళు కూడా ఉంటారు. అమెరికాలో అందరు ధనవంతులే ఉన్నారా? బీదవాళ్ళు కూడా ఉన్నారా? చెప్పండి నాన్న. బీదవాళ్ళు కూడా ఉన్నారు. సంపన్న దేశాలలో కూడా, అగ్రరాజ్యాలలో కూడా బీదవాళ్ళు ఉన్నారండి. అందుకే అంటాడు దేవుడు బైబిల్లో, బీదవాళ్ళు దేశంలో ఉండక మానరు. బాగా వినండి. అందుచేత నేను నీ దేశములోనున్న నీ సహోదరులకు, దీనులకును బీదలకును అవశ్యముగా నీ చెయ్యి చాపవలనని నీకు ఆజ్ఞాపిస్తున్నాను. ఎవరికి చెయ్యి చాపాలట? చెప్పాలి నాకు. ఉన్నవాడు ఎవరికి చెయ్యి చాపాలి? బీదలకు, దరిద్రులకు, దీన దరిద్రులకు, బీదలకు, దీనులకు, దీన దరిద్రులకు ఏం చేయాలండి? చెయ్యి చాపాలి. చెయ్యి చాపడం అంటే వాళ్ళకి ఇవ్వాలి అని అర్థం అండి. దేవుడేమంటున్నాడు? బీదవాడిని అందరు అసహించుకుంటారు, బీదవాడిని చుట్టములే అసహించుకుంటారు, స్నేహితులే దూరమైపోతారు, పొరుగువారే పట్టించుకోరు. అలాంటి బీదవాడిని కౌగిలించుకునే ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయన పేరు చెప్పండి. వెరీ గుడ్. యేసుక్రీస్తు లేదా దేవుడు బీదవాడిని గౌరవిస్తాడు, బీదవాడిని ప్రేమిస్తాడు, బీదవాడిని దేవుడు కాపాడతాడండి. అందుకే అంటున్నాడు, ఉన్నవారితో దేవుణ్ణి మీరు నమ్ముకున్నారా? పాత నిబంధన ఇశ్రాయేలుకి ఇచ్చాడు కదా, ఇదిగో మీలో బీదవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు మీరు చేతులు చాపాలి. వాళ్ళని వికరించకూడదు, వాళ్ళని నిందించకూడదు. మీరు పేదవాళ్ళని వికరించకూడదు, వాళ్ళని నిందించకూడదు. ఏంట్రా మీ బతుకు అనకూడదు వాళ్ళని. మరి ఏం చేయాలి? నీ చేతులు చాపి వారికి ఇవ్వాలన్నాడండి. అంటే బీద వాళ్లకు దేవుడు ఏం చేయమన్నాడు? అప్పు. చెప్పండి, అప్పు ఇవ్వమన్నాడా? ఇచ్చేయమన్నాడా? అవసరమైతే అప్పు ఇవ్వు, అతని ఇవ్వలేకపోతే కూడా అతనికి అక్కరగా ఉంటే, ఇబ్బంది పడుతుంటే ఇచ్చేసేయి అన్నాడు. బీద వాళ్ళకి ఇచ్చి విడిచిపెట్టన్నాడు. అందుకే బైబిల్లో ఒక అద్భుతమైన మాట రాయబడిందండి కీర్తన గ్రంథంలో. చదువుదాం ఆ మాట. కీర్తనల గ్రంథం 41 మొదటి వచనం చదువుదాం. కీర్తనల గ్రంథం 41వ అధ్యాయము మొదటి వచనంలో ఏం రాయబడిందో చదవండి ఒకసారి. బాగా వినాలి. బీదలను కటాక్షించువాడు ధన్యుడు,
ధన్యుడు అని రాయబడి చూడండి. బీదలను కటాక్షించువాడు ధన్యుడు అన్నాడు. వా, ఎవరంటే ధన్యులు భూమి మీద? ఎవరు ధన్యులు భూమి మీద? ధనవంతుల బీదవాళ్ళ? బీదలను కటాక్షించువాడా? బీదలను కటాక్షించువాడు ఎవరంటున్నాడు? ధన్యుడు. ధన్యుడు, బీదలను కటాక్షించువాడు ధన్యుడు అని దావీదు చెబితే, దావీదు కొడుకు ఏమన్నాడు తెలుసా? దావీదు కొడుకు కూడా ఏం చెప్పాడో సామెతల గ్రంథంలోకి రండి. మళ్ళీ సామెతల గ్రంథం చూడండి, 14వ అధ్యాయం 21వ వచనం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 21వ వచనము. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. బా, ఈ మాట ఎవరన్నారండి? ముందెవరన్నారు ఈ మాట? సొలొమోను నోట రాకముందు ఈ మాట ఎవరు నోట వచ్చింది? అతని తండ్రి అయినా దావీదు నోట వచ్చింది. తర్వాత ఎవరి నోట వస్తుంది? కుమారుని నోట కూడా అదే మాట వస్తుంది. అంటే తండ్రి కొడుకులు రాజులండి వాళ్ళు. ఇజ్రాయేలు దేశాన్ని పరిపాలించిన రాజులండి వాళ్ళు. 40 సంవత్సరాలు పరిపాలించినటువంటి గొప్ప వాళ్ళండి వాళ్ళు. ఆ గొప్ప రాజులు ఈ దేశాన్ని, ఆనాటి ఇశ్రాయేలు దేశానికి ఏం చెప్పారో తెలుసా? ప్రపంచ దేశాలకు వాళ్ళు ఏం చెప్పారో తెలుసా? బీదలను కటాక్షించువాడే ధన్యుడు. డబ్బున్నవాడు కాదు ధన్యుడు, అధికారం కలిగిన వాడు కాదు ధన్యుడు, అందచందం ఉన్నవాడు కాదు ధన్యుడు, పేరు ప్రతిష్టతలు ఉన్నవాడు కాదు ధన్యుడు. ధన్యుడు అంటే ఎవరో తెలుసా? బీదలను కటాక్షించువాడే ధన్యుడు అన్నాడు. ఎందుకు? బీదలను కటాక్షిస్తే ఎందుకు ధన్యుడవుతాడు అని మరలా ఆలోచించడం ప్రారంభించాను నేను బైబిల్లో. బీదలను కటాక్షించిన వాడు ఎందుకు ధన్యుడవుతాడు? కటాక్షించడం అంటే కరుణించటం, లేదా వాడికి అవసరమైనది ఇవ్వటం, దాన్ని కటాక్షించటం అని అంటారు. ఇప్పుడు బీదలని కటాక్షించిన వాడు ధన్యుడు 2 చోట్ల కదా, ఒక చోట కాదు, 2 నోట కదా మనం పలికాం, 2 గ్రంథాలలో కదా మనం చూసాం. పలకబడిన మాటలు మనం విన్నాంగా, రాయబడిన మాటలు మనం చదివాం కదా. ఇప్పుడు చెప్పండి, బీదలని కటాక్షించు వాడే ధన్యుడు అని బైబిల్ ఎందుకు అనింది? ఎందుకు ధన్యుడు అని మనం ఆలోచన చేయగలిగితే చదవండి. ఇప్పుడు ఎందుకు ఆ మాట అన్నాడో, బీదలని కటాక్షించు వాడే ధన్యుడని ఎందుకు అన్నాడో ఇప్పుడు మీరు చూడాలి. బైబిల్లో సామెతల గ్రంథం 14వ అధ్యాయము 31వ వచనం. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 31వ వచనాన్ని చదవండి, బాగా వినాలి. దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు. ఇక్కడ వినాలి బాగా. బీదలను కనికరించువాడు ఆయనను గణపరచును. దేవుని గణపరచడం అంటే ఏంటి ప్రకాశం గారు? దేవుని గణపరచడం అంటే చర్చి 4 గోడల మధ్య చప్పట్లు కొట్టడం కాదు. గణపరచడం అంటే ఘనత మహిమ నీకే అంటే కాదు ఘనత. దేవుని గణపరచడం అంటే ఏంటి? బీదలను కనికరించాలి. అప్పుడు నీవు దేవుణ్ణి గణపరిచిన వాడవుతావు. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, మీరు నాకు సమాధానం చెప్పండి. భూమి మీద సుఖంగా బ్రతుకుతున్నవారు ధన్యులా? దేవుణ్ణి గణపరిచేవారు ధన్యులా? దేవుణ్ణి గణపరిచేవారు ధన్యులు. ఇప్పుడు దేవుణ్ణి గణపరిచేవారు ఎవరని చెప్తుంది బైబిల్? బీదలను కనికరించిన వారే దేవుణ్ణి గణపరచువారు. దేవుణ్ణి గణపరచువారంటే మరి వారు ధన్యులే కదండి, మరి వారు గొప్ప వాళ్ళే కదా. అందుకే అంటున్నాడండి దేవుడు, సొలొమోను ద్వారా చెప్పాడు, బీదలని కటాక్షించువాడు ధన్యుడు. అందుకే తన తండ్రి దావీదుతో చెప్పాడు, బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఎందుకయ్యా ధన్యుడు అని అంటే, దేవుణ్ణి గణపరిచేవాడు వాడే. ఎవరు? బీదలను కరుణించిన వాడే దేవుణ్ణి గణపరిచేవాడు. ఏదో ఒక పాట పాడినవాడు గణపరిచినట్టు కాదు. దేవుణ్ణి గణపరచటం అంటే ఆకలితో అలమటిస్తున్న వారికి ఆహారం పెట్టినవాడు. దేవుని గణపరిచేవాడంటే క్రియ రూపంలో చూపించాలి, మాటలతో కాదు దేవుని గణపరచాల్సింది, పెదాలతో కాదు. అంటాడుగా బైబిల్లో, వాళ్ళ హృదయము నాకు దూరముగా ఉంది. గణపరుస్తున్నారు, కానీ ఎలా గణపరుస్తున్నారంటే వాళ్ళ పెదవులతో మాత్రమే నన్ను
గణపరుస్తున్నారు, కానీ వాళ్ళ హృదయము నాకు దూరంగా ఉంది అని యెషయా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పాడు. యేసు ప్రభు నోట కూడా ఆ మాట పలికించాడు. దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఎందుకు బీదలని కటాక్షించువాడు ధన్యుడవుతాడంటే యెహోవాని గణపరచడం అన్నమాట. అది అంటే ఒక పేదవాడు ఉన్నవాడు పేదవానికి ఇస్తే, అప్పుడు దేవా నా దగ్గర ఏమీ లేకపోయినా నాకు ఇచ్చేవాడిని నా ముందు పెట్టావు కదా అని నిన్ను బట్టి వాడు దేవుణ్ణి స్తుతిస్తాడు. అందుకే నువ్వు ఆ కార్యం చేసినందుకు దేవునికి ఏం కలిగింది చెప్పండి? ఏం కలిగింది? ఘనత ఎలా కలుగుతుంది? నువ్వు కనికరించినందుకు కనికరింపబడిన వాడు నిన్ను బట్టి దేవుణ్ణి గణపరుస్తాడు. అందుకే కటాక్షించువాడు, బీదలని కటాక్షించువాడు ధన్యుడు అని చెప్పాడు. చూసారా, అర్థమైందిగా? ఆలోచించండి దేవుని పిల్లలారా. ఇప్పుడు చెప్పండి, బీదలని కటాక్షించువాడు ఎందుకు ధన్యుడు? వాడు యెహోవాని గణపరిచేవాడు. అంతేకాదు, ఇంకొక ఉపయోగం కూడా ఉంది. చదవండి ఒక్కసారి బైబిల్లో, అదే సామెతల గ్రంథం 28వ అధ్యాయము 27వ వచనం చదువుదాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 1. బీదలని కనికరిస్తే యెహోవాను గణపరిచిన వాళ్ళం అవుతామట మనం. 2 చదవండి ఒకసారి. 2 బీదలకు ఇచ్చువానికి లేమి కలగదు. ఏం కలగదట? బీదలకు ఇచ్చువానికి ఏం కలగదు చెప్పండి నాకు గట్టిగా. ఉన్నవాడు బీదలకు ఇస్తే లేమి కలగదు, కానీ మనం ఏం చేస్తాం? ఉన్నవాడు ఉన్నవానికే ఇస్తాడు. మీకు ఒక విషయం చెప్పనా? దేవునికి కూడా బీదలకి ఉన్నవాడు ఇవ్వలేడు, దేవునికి కూడా ఉన్నవాడు చెప్పండి ఇవ్వలేడు. కనబడే మనిషికే ఇవ్వలేడు, కనబడని దేవునికేమిస్తాడు? అందుకే చెప్పాడు ఏమని? ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జంలో దూరుతుందేమో కానీ ధనవంతుడు పరలోక రాజ్యములో దూరలేడు అని చెప్పాడు, చేరలేడు అని చెప్పాడు. దేవుని పిల్లలారా, ఆలోచించండి. పేదవాళ్ళకి మనం ఇస్తే మనకి లేమి కలగదండి. ఒక ఉన్నతమైన స్థితిలోనే ఉంటాం. ఇచ్చి చూడండి ఒకసారి మీరు. ఉన్నవాడు లేని వానికి ఇచ్చి చూడండి. బైబిల్లో ఇంకో మాట ఉంది, వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు అని సామెతల గ్రంథంలో రాయబడింది. వెదజల్లి, ఇలా పేదలకి వెదజల్లి అభివృద్ధి పొందినవారు ఉన్నారు. ఇస్తున్నారండి ఈరోజు? పేదవాళ్ళకి ఇస్తున్నారా? చెప్పండి ప్రియమైన వారులారా. పేదవాళ్ళకి ఎవరు ఇస్తున్నారండి? ఎవరి దగ్గర లేవండి డబ్బు? ఏ నాయకుని దగ్గర లేవు చెప్పండి? ఈ ఎమ్మెల్యే దగ్గర డబ్బు లేదని వారి చేతులు లేపండి. మా ఎమ్మెల్యే, మా తాలూకా ఎమ్మెల్యే దగ్గర డబ్బులు లేవయ్యా, పేదవాడు అందరికీ పేదలకి ఇచ్చేసాడు అన్న వారి చేతులు లేపండి. ఇక్కడ అనేక నియోజకవర్గాల నుంచి ఉన్నారు కొంతమంది ఇక్కడ ఉన్నారండి. పేదవాళ్ళు ఉన్నారా? ఎమ్మెల్యేలు, ఎంపీలు పేదవాళ్ళు ఉన్నారా? మంత్రులు పేదవాళ్ళు ఉన్నారా? ఎవరున్నారండి పేదవాళ్ళు? అందరూ కోట్లకి అధిపతులే. గమనించండి, ఇక్కడ ఏముంది? పేదవాళ్ళకి ఇస్తే మనకు లేమి కలుగుదు. అంతేకాదు, మరో అద్భుతమైన విషయం చెప్పాడు. చదవండి, అదే సామెతల గ్రంథం 22వ అధ్యాయం 9వ వచనం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 9వ వచనం చదవండి. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నాం ఇప్పుడు మనం. దయా దృష్టి గలవాడు. ఏ దృష్టి అండి? దయా దృష్టి. ఒక పేదవాడిని చూస్తే దయ కలగాలయ్యా. 2 కాళ్ళు చేతులు తెగిపోయి కింద పడింటే వాడిని చూస్తే నీకు దయ కలగాలండి. 2 కన్నులు లేక అమ్మా దానం వేయండి అని కళ్ళు ఉన్న నీవు కళ్ళు లేని వాడిని చూస్తే నీకేమనిపించాలి? దయ కలగాలి నీకు. దయ దృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చును, అట్టివాడు దీవెన నొందుతాడు. బా, దీవెన ఎవరు పొందుకుంటారయ్యా? దీవెన అయ్యా అనుకుంటున్నారా? కాదు. దీవెన పొందుకునేది ఎవరో తెలుసా? దీవించుము దేవా, దయచూపుము దేవా అని పాట పాడేవారు పొందుకుంటారు అనుకుంటున్నారా? దీవెన కాదయ్యా. ఎవరు దీవింపబడతారో తెలుసా? సాక్షాత్తు దేవుని చేత దీవెన పొందుకునే మనిషి ఎవరంటే దయదృష్టి గలవాడు.
పేదలకు తన ఆహారములో నుండి ఇంత ఇచ్చేవాడు అతనండి దీవెన పొందుకునేవాడు. ఆలోచించండి దేవుని పిల్లలారా, దయదృష్టి గలవాడు బీదలకు తన ఆహారములో నుండి ఇచ్చి దేవుని చేత ఆశీర్వాదం చెప్పండి పొందుకుంటాడు. ప్రేమైన వారలారా, ఇప్పుడు చెప్పండి, ఈ భూమి మీద మనం ఏం చేయాలండి? ఏం చేయాలి? దేవుణ్ణి గణపరచాలంటే ఏం చేయాలి? చెప్పండి. బీదలను కనికరించాలి, అంతేనా? దేవుని చేత దీవెన పొందుకోవాలంటే ఏం చేయాలి? బీదలకు ఇవ్వాలి. లేమి కలగకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? పేదవాళ్లకు ఇస్తూ ఉండాలి. మన టైటిల్ ఏంటి? మనిషి దేవునికి అప్పు ఇవ్వగలడా? ఇస్తాడండి అని అంటే బైబిల్లో రాయబడిందండి, మనిషి దేవునికి అప్పు ఇస్తాడట. ఎలా ఇస్తాడంటారా? చదవండి ఇప్పుడు. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనం. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుతున్నామండి మనం. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. దొరికిందండి. టైటిల్కి ఆన్సర్ వచ్చిందా? క్వశ్చన్కి ఆన్సర్ వచ్చిందా? బీదలను కనికరించువాడు బీదలకు అప్పిచ్చినవాడు కాదు. ఎవరికి? యెహోవాకి, దేవునికి అప్పిచ్చే మనిషి ఉన్నాడు భూమి మీద, ఉన్నాడు. ఎవరా మనిషి? నువ్వు కాగలవా? నేను కాగలనా? బీదలకు, దిక్కులేని వారికి నువ్వు కనికరిస్తే, నువ్వు ఇచ్చావంటే, దిక్కులేని వాడికి 1000 రూపాయలు ఇచ్చావంటే దేవుడికి నువ్వు అప్పిచ్చినట్టే. ఎలుపులైన ఈ నా సహోదరుల్లో ఒకరికి పెడితే నాకు పెట్టినట్టు అన్నాడే మన ప్రభు. వస్త్రం లేని వాడికి వస్త్రం ఇస్తే నాకు ఇచ్చినట్టే అన్నాడు. ఆకలిగొన్న వానికి ఆహారం పెడితే నాకు పెట్టినట్టే అన్నాడు. ఆలోచించండి. దేవునికి అప్పు ఇచ్చేవారు ఎవరు చెప్పండి గట్టిగా నాకు ఇప్పుడు. దేవునికి మనిషి అప్పు ఇయ్యగలడా? ఇయ్యలేడా? ఇయ్యగలడు. మనం ఇయ్యగలం. వెంకటాపురం క్రైస్ట్ చర్చ్ సభ్యులమైన మనం దేవునికి అప్పు ఇయ్యాలి. ఇస్తే అప్పు మనిషికి ఇయ్యకండి. మనిషి నిన్ను ముంచుతాడు, మనిషి నిన్ను మోసం చేస్తాడు. అప్పిస్తే ఎవరికి ఇవ్వాలి? చెప్పండి గట్టిగా. ఇస్తే దేవుడికి ఇవ్వండి. దేవునికి అప్పు ఇవ్వటం అంటే తెలుసా? బీదలను కనికరించటమే. బీదలకి ఇచ్చి విడిచిపెట్టు. దాన్నే యెహోవాకు అప్పించటం. బీదలకి ఇచ్చి మళ్ళీ వాళ్ళ దగ్గర తీసుకున్నావు అనుకో, యెహోవాకు అప్పించినట్టు కాదు. యెహోవాకు నీవు అప్పించినట్టు అంటే ఏం చేయాలి? బీదలకి ఇచ్చి విడిచిపెట్టాలి. అది సాధ్యమా? అదే చేయాలి నువ్వు. దేవునికి అప్పిచ్చే మనిషిగా నువ్వు ఈ భూమి మీద మారాలంటే, మనుషులకు అప్పించిన వారు ఉన్నారు, రకరకాలు అప్పులు ఇస్తున్నారండి. ఒకడు ఉన్నాడులేండి ఎరవలిలో, 10 రూపాయలండి వడ్డీ. ఎంతకండి? 100కి 10. 100కి 10 రూపాయలండి. 100కి 10 రూపాయలు. అలాంటి వడ్డీ జరుగుతుంది. మరి వెంకటాపురం స్టేజ్లో ఎంత ఉందో నాకు తెలియదు వడ్డీ. అప్పండి. అప్పు పేదల మీద కనికరం ఉండి కాదు వాడు అప్పు ఇచ్చేది. మరి ఎందుకు ఇస్తున్నాడు? తను సంపాదించుకోవడానికి. వాని గుండె పిండి వీడు సంపాదించుకుంటాడు అంతే. దేవుని పిల్లలారా, ఈ భూమి మీద దేవునికి మనిషి అప్పు ఇవ్వగలడా అంటే ఇవ్వగలడు. దేవునికి అప్పిచ్చే మనిషి ఎవరంటే బీదలను కనికరించేవాడే. యెహోవాకు అప్పిచ్చువాడు. మరి ఇంతవరకు బీదలను కనికరించి అప్పిచ్చిన వారు ఉన్నారా దేవునికి? ఇక నుంచి అయినా దేవుడికి అప్పిద్దాం. దేవుడిచ్చినవి అన్నీ తినేసాము కానీ, దేవుడిచ్చినవి తిన్నాము కానీ దేవుడికి మనం ఏమి ఇవ్వలేదు. దేవుడికి మనం అప్పు ఇవ్వాలంటే బీదలకి మనం సహాయం చేయాలి. ఆ మాట యేసు ప్రభు కూడా చెప్పాడు.
బీదలకి ఇస్తే ఎప్పుడు ఇవ్వాలి? చెయ్యాలి, బీదలకి మనం సహాయం చేయాలన్నాడు. అంతేకాదు ఎప్పుడు ఇవ్వాలో కూడా చెప్పాడు. మన వాళ్ళు ఎప్పుడు చేస్తారు తెలుసా? బీద వాళ్ళకి ఎప్పుడు ఇస్తారంటే యేసుక్రీస్తు పుట్టినరోజు చీరలు పంచుతారు అంతే. ప్రశ్న వచ్చింది బాబుకి, బీదలంటే ఎవరన్నా అంటున్నాడు. లేని వాళ్ళు అంటాను నేను. మరి దానికి ఏమంటాడు ఆయన? అంతే కదా. బీదలు అంటే అర్థం ఏంటి? ఐశ్వర్యం లేని వారిని బీదలు అని అంటారు. అయితే ఏ బీదలకు మనం వెలుపు చేయాలి అన్నది తర్వాత విషయం. ఓకే, గమనించండి. ఇప్పుడు ఈ బీదలకి మనం సహాయం చేయాలి, ఇవ్వాలి అని ప్రభుల వారు కూడా చెప్పాడు. ఎప్పుడు ఇవ్వాలి అని అంటే ఆయన చెప్పాడండి, ఎప్పుడు ఇవ్వాలో కూడా చెప్పాడు. బీదలకు సహాయం చేయండి అని శకపురుషుడైన క్రీస్తు కూడా మాట్లాడాడు. అంతేకాదు ఎప్పుడు చేయాలో కూడా చెప్పాడు. చదువుదాం ఆ మాటని. మార్కు సువార్త, అద్భుతమైన మాట. ఇవన్నీ సువర్ణ అక్షరాలై మెరుస్తున్న మాటలు ఇవి. ఈ మాటలు క్రైస్తవులకు అంతుపట్టలేదా? ఈరోజు ఎంతోమంది క్రైస్తవులు కోట్లకు అధిపతులు అయ్యారు. లక్షలు ఉన్నాయండి. పేదవాళ్ళకి ఎవరు ఇవ్వటం లేదండి. అసలు వాళ్ళే బంగ్లాలు కట్టుకుంటున్నారు, వాళ్ళే లక్షలు విలువ చేసే కారులో తిరుగుతున్నారు. కానీ పేదవాళ్ళకి ఏ బోధకుడు ఇవ్వటం లేదే? ఏ క్రైస్తవుడు, ధనవంతుడైన క్రైస్తవుడు ఎవరు ఇవ్వటం లేదేంటి? దేవుని పేరు చెప్పుకొని కోట్లు సంపాదించుకుంటున్నారు, కానీ సంపాదించిన కోట్లని పేదవాళ్ళకి ఇస్తారంటే ఇవ్వరు. చదవండి ఒకసారి మార్కు సువార్త 14వ అధ్యాయం 7వ వచనం. మార్కు సువార్త 14వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. బీదలు ఎల్లప్పుడూ, వినండి, బీదలు ఎప్పుడు ఉంటారు? ఎల్లప్పుడూ ఉంటారు. ఒకటి అంటాడులేండి, ఏమంటాడు తెలుసా? పేదరికాన్ని అంతమొందిస్తామంటాడు, బీదలు లేకుండా చేస్తామంటాడు. ఎవడితో కాదు, ఏ నాయకుడితో కాదు, వచ్చేవాడే. ఇంతవరకు వచ్చిన వాళ్ళు చెడ్డవాళ్ళు, వచ్చేవాడు మంచివాడు అనుకోకండి. అధికార పీఠం ఎక్కాడంటే చూసారా, ఆస్తిని సంపాదించుకోవాలన్న ఆశతోనే అధికార పీఠం మీదకి వస్తాడు తప్ప ప్రజలని కాపాడాలి, ప్రజలని రక్షించాలి, పేదవాళ్ళని గొప్పవాళ్ళనిగా చేయాలని ఏ నాయకుడు ఇప్పటి వరకు వేదికనెక్కలేదు, లేదంటే పీఠం ఎక్కలేదు. అవునా కదా? దేశ సింహాసనం మీదకి రాలేదు. ఎవరి చరిత్ర చదవండి. ఏ మంత్రి, ఏ ప్రధానమంత్రి ఈ దేశాన్ని, పేద దేశంగా ఉన్న ఈ దేశాన్ని ధన సంపన్నమైన దేశంగా మార్చాలని ఎవడు కలలు కన్నాడు చెప్పండి? ఎవడు కలలు కానీ తనకున్నదంతా ఇచ్చాడు? ఎవరిచ్చారు చెప్పండి? ఏ నాయకుడు ఇచ్చాడు? లేదు కదా. కనుక బీదలు ఎల్లప్పుడూ మనతోనే. యేసు ప్రభు రెండవ రాకడ వరకు బీదలు ఉంటూనే ఉంటారు. అయితే ఆ బీదలకు ప్రభు ఏమంటున్నాడు చదవండి. బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు, మీకు ఇష్టమైనప్పుడెల్లా వారికి మేలు చేయవచ్చు. ఎప్పుడు చేయాలి చెప్పండి? మనం బీదలకు ఎప్పుడు ఇవ్వాలి? మనం సంవత్సరానికి ఒకసారా? ఇష్టం వచ్చినప్పుడెల్లా బీదలకి మీరు మేలు చేయండి. మేలు అంటే అర్థం ఏంటి? సహాయం చేయండి అని అర్థం. దేవుని పిల్లలారా, బీదలకి మనం ఎప్పుడు ఇవ్వాలో తెలుసా? మనకు ఎప్పుడు ఇష్టం వస్తే అప్పుడు ఇచ్చేయాలంతే. సంపాదించుకుని సాధించేది ఏం లేదు భూమి మీద. మనం ఐసులా కరిగిపోతుందండి ఐశ్వర్యం. ఏమనుకుంటున్నారో మీరు? పైసా మీద ప్రేమ పెంచుకున్నవాడు పాతాళానికి వెళ్ళిపోతాడు. ధనాపేక్ష ఉన్నవాడు నరకానికి వెళ్ళిపోతాడు. జాగ్రత్త. ఈరోజు ఈ దేశంలో ఉన్న ధనవంతులకు అర్థం కాలేదు ఈ విషయం. ప్రపంచ దేశాల్లో ఉన్న ధనవంతులకు అర్థం కాలేదు. ఎందరో రాజులు పూర్వకాలంలో చక్రవర్తులు కోట్లు సంపాదించుకున్నారు, అన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఈ విషయం అర్థం కావట్లేదు. అయినా ఇంకా దోచుకోవాలన్నదే ఎక్కడ చూసినా అన్యాయం అండి. క్రమంగా ధనము సంపాదించుకునేవారు ఉన్నారా? ఎక్కువగా అక్రమంగా సంపాదించుకునేవారే ఉన్నారు చెప్పండి. మీరు చెప్పండి నాకు గట్టిగా. గ్రామం మొదలుకుంటే మండల ఆఫీస్ వరకు, మండల ఆఫీసు మొదలుకుంటే కలెక్టర్ ఆఫీస్ వరకు, వినండి, ఏ నాయకుడైనా ధనాన్ని న్యాయంగా సంపాదించుకుంటాడా అన్యాయంగా సంపాదించుకున్నాడు చెప్పండి గట్టిగా నాకు. అన్యాయంగా సంపాదించుకున్న వారే ఎక్కువ ఉన్నారు సమాజంలో. అన్యాయంగా సంపాదించుకున్న వారే ఎక్కువ ఉన్నారు. ప్రియమైన దేవుని వారలారా, ఆలోచించండి. బైబిల్ ఎంత గొప్ప గ్రంథం అండి.
ఎప్పుడు చేయాలట మనం పేదవాళ్ళకి సహాయం? ఎప్పుడు చేయాలట మేలు? ఇష్టం వచ్చినప్పుడల్లా మేలు చేయాలి అన్నాడు. ఇప్పుడు చెప్పండి, దేవునికి అప్పిచ్చువారెవరు? బీదలకు సహాయము చేసేవారే దేవునికి అప్పు ఇచ్చేవారు. బీదలని కనికరించేవారే యెహోవాకు అప్పిచ్చేవారు అని బైబిల్ మనకి బోధిస్తుంది. అందుకే ఒక ఆయన యేసుప్రభు కాలంలో ఒక ఆయన యేసుప్రభుని భోజనానికి పిలిచాడు. ఆయనతో యేసుప్రభు అన్న ఒక అద్భుతమైన మాట మీరు చూడండి ఒకసారి. లూకాసు వార్త 14వ అధ్యాయం 13వ వచనం. లూకాసు వార్త 14వ అధ్యాయము 13వ వచనం చూడండి ఒకసారి. అయితే నీవు ధర్మశాస్త్ర ఉపదేశకులను పరిచయులను వారందరూ కూడి ఉన్నారు. అందులో ఒకడు భోజనానికి యేసు ప్రభుని పిలిచాడంటే అప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడు చదువుదాం. అయితే నీవు విందు చేయునప్పుడు ఎవరినండి? బీదలను అంగహీనులు, బీదలను అంగహీనులను, కుంటి వాళ్ళను, గ్రుడ్డి వాళ్ళను పిలువుము, నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికి ఏమీ లేదు గనక నీవు ధన్యుడవు అగుదువు. నీతిమంతుల పునరుత్థానమందు నీవు ప్రత్యుపకారము పొందుదు అని. ఇప్పుడు చెప్పండి, ఎవరు పొందుతారండి ప్రత్యుపకారం? ఎవరికిస్తే? బీదలకి. బీదలకు ఆహారం పెట్టాలి, బీదలకు ద్రవ్యం ఇవ్వాలి. బీదలకు ఆహారం పెట్టినా, బీదలకు ద్రవ్యం ఇచ్చినా అతని ఏం పొందుకుంటాడట? ప్రతి ఉపకారం. ఎవరిస్తారు ప్రతి ఉపకారం? బీదలు ఇస్తారా? ఇవ్వలేదు కదా. వాళ్ళు ఇచ్చిన డబ్బులే ఇవ్వలేరు, పెట్టిన ఆహారమే తిరిగి పెట్టలేరు. మరి ఎప్పుడు నీతిమంతుల పునరుత్థానమందు ప్రత్యుపకారం పొందుకుంటావు నీవు? అయ్యా, నువ్వు ఇస్తే బీదలకివ్వు, ఇస్తే అంగహీనులకివ్వు, ఇస్తే నువ్వు కుంటి వాళ్ళకివ్వు, ఇస్తే నువ్వు గుడ్డి వాళ్ళకివ్వు. ఆహారం పెట్టు లేనివాడికి, వస్త్రం ఇవ్వు గుడ్డివాడికి, డబ్బులు ఇవ్వు పేదవాడికి. పేదవాడు అడిగితే నీ ముఖము త్రిప్పుకోవద్దు అంటాడు ప్రభు. ఇచ్చేసాయి. ఎవరిస్తారండి ప్రత్యుపకారం? ఎవరు చేస్తారు అని అనుకుంటున్నారా? చదవండి ఒకసారి, ఎవరిస్తారో. నీతిమంతుల పునరుత్థానం రోజున మనమే గనక పేదలని కనికరిస్తే, మనమే గనక బీద వాళ్ళకి ఈ కాలంలో మనం ఇస్తే, నీతిమంతుల పునరుత్థానం ఒక రోజు ఉంది. ఆ రోజున మరణించిన నీతిమంతులందరూ లేసే రోజు ఒకటి ఉంది. ఆ రోజున నీవు ప్రత్యుపకారం పొందుకుంటావు. ఎలా? ఎవరిస్తారు నీకు ప్రత్యుపకారం అనుకుంటున్నావా? చదవండి ఒకసారి సామెతల గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు వాని ఉపకారమునకు పేదవాడి ఎడిక వాని ఉపకారమునకు దేవుడు ప్రత్యుపకారము చేయును. బా, ఎంత గొప్ప విషయం! అంటే బీద వాళ్ళకు భూమి మీద ఇప్పుడు ఈ కాలంలో మనం ఇస్తే, యేసుప్రభు రెండవ రాకడలో దేవుడు మనకేమిస్తాడు? ప్రత్యుపకారం చేస్తాడు. ఇప్పుడు దేవుడు మనకు అప్పిస్తే రెండవ రాకడలో మనకి చెప్పండి, అప్పు ఇచ్చామనుకోండి వడ్డీతో సహా, చెప్పండి, దేవుడు వడ్డిస్తాడండి మనకి. ఎంత వడ్డీ మనకి? 100 రూపాయలకు 10 రూపాయలే ఆయనకి. ఎర్రవల్లిలో, వెంకటాపురంలో 100 రూపాయలకు 5 రూపాయలే వెంకటాపురంలో, అవునా? కానీ నువ్వు గనక దేవునికి ఇచ్చావో అప్పు, నీ అప్పు రూపాయికి 100. ఒకటి కొంటే ఒకటి ఉచితం కాదు. ఇది మా మనుషులు ఇచ్చే లాభం నీకు. వింటున్నారా? నువ్వు అప్పిస్తే 3 రూపాయల వడ్డీ కాదు నీకు. 1 రూపాయి ఇస్తే రూపాయికి 10 రూపాయలు, అంతేనా? 10 ఇస్తే 100, 100కి 1000, 1000 ఇస్తే
లక్ష ఇస్తే కోటి ఇస్తే ఇలా లెక్క కట్టుకోండి. దేవునికి కోట్ల అప్పు ఇవ్వాలనుకుంటున్నారా? ఈ రోజు నుంచి మీరు పేదవాళ్ళకి ఇవ్వడం ప్రారంభించండి. ఈ రోజు నుంచి ఇవ్వండి. అందుకే ఒకనాడు అపోస్తులుడైన పౌలు గారిలో ఉన్న ఆశ ఏంటో తెలుసా? అపోస్తులులైన పేతురు, యోహాను, యాకోబులు బర్నబాను, పౌలుని సేవకు పంపిస్తూ వాళ్ళని ఆశీర్వదిస్తూ, లేదా వాళ్ళని అభిషేకిస్తూ, లేదా వాళ్ళని దీవిస్తూ, వారి మీద చేతులు పెట్టి వాళ్ళ చేతులు చేయి కలిపి వాళ్ళు కూడా అపోస్తులులే అని వారికి మాటిస్తూ వాళ్ళకు విషయం చెప్పారు. ఏం చెప్పారో తెలుసా? గలతీ పత్రిక 2వ అధ్యాయము. అపోస్తుడైన పౌలు గారికి పేతురు ఏమన్నాడో, పౌలుని బర్నబాని వాళ్ళిద్దరిని ఉద్దేశించి ఒక పేతురు, ఒక యోహాను, ఒక యాకోబు ఆనాడు ఏం చెప్పారో పౌలు గారికి, బర్నబాకి ఒకసారి ఆ సందర్భంలో మీరు చదవండి. గలతీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. గలతీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మేము బీదలను జ్ఞాపకము చేసుకొనవలనని మాతో వారు ఎవరు కోరుకున్నారు? అయ్యా పౌలు గారు, బర్నబా, మీరిద్దరూ ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? బీదలను జ్ఞాపకం చేసుకోండి. అంటే జ్ఞాపకం చేసుకోవటం అంటే వాళ్ళకి హెల్ప్ చేయండి అని అర్థం అండి. మండల ఆఫీసులో నన్ను జ్ఞాపకం చేసుకోండి అయ్యా అని మీరు ఆఫీసర్కి చెప్తుంటారు కదా, ఆపరేటర్కి చెప్తుంటారు నన్ను జ్ఞాపకం చేసుకోయా అని. అంటే నీ పని చేయాలని అర్థం. అక్కడ బీదలని జ్ఞాపకం చేసుకోండి అన్నాడంటే బీదలకు మీరు సహాయం చేయండి అని నాడు పేతురు, యోహానులు పెద్దలు, మొదటి శతాబ్దములో క్రైస్తవ్యానికే పెద్దలైనటువంటి అపోస్తులు పౌలు, బర్నబాతో చెప్పిన మాటలు ఏంటో తెలుసా? ఇదిగో మీరు బీదలను జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. అంటే బీదలకు మీరు సహాయం చేసేవారుగా ఉండాలన్నాడు. ప్రేమైన వాళ్ళారా, వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళో తెలుసా? నిజంగా పౌలు గారికి ఏ ఆసక్తి ఉందట? చదవండి కింద అక్కడ రాయబడింది. పౌలు గారి యొక్క మనస్తత్వం చెప్తున్నాడు. అలాగూ వాళ్ళు చెప్పారు కదా, వాళ్ళు చెప్పినట్టు అలాగే చేయుటకు నేనును ఆసక్తి గలవాడను. ఏం చేయుటకు? బీదలను కనికరించుటకు, బీదలకు సహాయం చేయుటకు, బీదలకు ఇచ్చుటకు ఆసక్తి కలిగినటువంటి గొప్పవాడు, గొప్ప మనసున్న మహనీయుడు. ఆయన పేరే అపోస్తులుడైన పౌలు. ఇప్పుడు చెప్పండి, పౌలు గారు బీదలకు ఇచ్చాడా? ఇవ్వలేదా? బర్నబా బీదలకు ఇచ్చాడా? ఇవ్వలేదా? ఇచ్చాడు. ఒక పౌలు ఇచ్చాడు, ఒక బర్నబా ఇచ్చాడు. ఎందుకంటే అపోస్తులు చెప్పారు గనక, నిపుణులు పండితులు చెప్పారు గనక. ఇస్తే బీదలకి ఇవ్వండి అన్నాడు. ఎందుకంటే బీదలకి ఇస్తే దేవునికి అప్పు ఇచ్చినట్టే అని బైబిల్ వాళ్ళకి తెలుసు. అందుకే వాళ్ళ మాట పౌలు గారికి, బర్నబాకి చెప్పారు. ఆలోచించండి దేవుని పిల్లలారా. ఎందుకంటే ఒక అద్భుతమైన మాట చూపిస్తాను, చూడండి ఒకసారి. మంచి మాట మీరు బైబిల్లో చూడాలి. మార్కు సువార్త 10వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. మార్కు సువార్త 10వ అధ్యాయం. అందుకే యేసుప్రభు ఏమన్నాడో ఒక సందర్భంలో చూడండి. అన్నీ పాటిస్తున్నావా నాయనా అంటే, బాల్య దినముల నుంచి నేను పాటిస్తున్నాను ప్రభువా, బోధకుడా, బాల్య దినం నుంచి ధర్మశాస్త్ర ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాను అని చెప్పేసరికి నిత్య జీవానికి నేనే దగ్గట్లో ఉన్నాను అనుకున్నాడు మనడు. కానీ యేసుప్రభు ఒక మాట అన్నాడు, నీకు ఒకటి కొదువగా ఉన్నది. ఏంటది? చదవండి, వినండి, చదవండి ఆ మాట. 21 10వ అధ్యాయము మార్కు 21 చదువుతున్నాం మనం. యేసు అతనిని చూచి అతనిని ప్రేమించి, నీకు ఒకటి కొదవగా పరలోకానికి రావాలంటే ఒకే ఒక్కటి కొదవ ఉందిరా, అదొక్కటి చేశావంటే పరలోకం నీదే అన్నాడు. ఏంటి ప్రభువా? ఏంటి? నీవు వెళ్ళి, నిన్ను ప్రేమించి చెప్తున్నాను, నీవు వెళ్ళి నీకు కలిగిన ఆస్తిని అమ్మి బీదలకి ఇమ్ము, పరలోకమందు నీకు ధనము కాలుగును. వెళ్ళిపో. నిన్ను ప్రేమించి చెప్తున్నారా? నిత్యజీవం కావాలని వచ్చావు కదా, ఇస్తాను పద. పరలోకం నీదే, ఒకటి కొదవగా ఉంది. ఏంటది? విస్తారమైన ఆస్తి ఉంది నీకు, దాని మీద నీ మనసల్లో పెట్టుకున్నావు. దాన్ని అమ్మేసి
వాటి డబ్బులు తీసుకొచ్చి పేదలకి పంచి నన్ను వెంబడించు, పరలోకంలో నీకు ధనం కలుగుతుంది అన్నాడు. పరలోకంలో ధనం కలుగుతుంది, ఇంతకంటే భాగ్యం ఏముందనుకోవాలి. కానీ ఈ దుర్మార్గుడు ఉన్నాస్తంతా అమ్మమంటాడు ఏంటబ్బా అని ఇసుకు అనట్లేదు, వాడి గురించి మాట్లాడుతున్నాను. ఉన్నాస్తినంతా అమ్మమంటాడు కదబ్బా అనుకొని దుర్మార్గుడై ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుతూ, నాకు నీ వద్దు, నీ పరలోకం వద్దు నాయన, ఉన్నాస్తినంతా అమ్మితే నా పరిస్థితి ఏంటి, నా పిల్లల పరిస్థితి ఏంటి అనుకుంటూ వెళ్ళిపోయాడు అమాయకుడు. ఉన్న ఆస్తినంతా అడగకపోయినా అమ్మిన ఒక అగ్రగణుడు ఉన్నాడు బైబిల్లో. ఉన్న ఆస్తినంతా అమ్మేసి వాటి వేల తెచ్చి అపోస్తల పాదాల దగ్గర పెట్టిన ఒక గనుడున్నాడు. ఆయన పేరు చెప్తారా? వెరీ గుడ్. ఒకసారి గట్టి చెప్పలు కొట్టండి ఆయన కోసం, చెప్పిన వాడి కోసం కూడా కొట్టండి. బర్నబా అండి. ఉన్న ఆస్తినంతా ఈరోజు ఇక్కడికి వచ్చారు కదా మీరు, ఒక్కరికి 5-10 ఎకరాలు ఉన్నాయి. ఒక్క ఎకరా ప్రకాశం అన్న ఒక్క ఎకరా అమ్ముకోండిరా, పేదలకు ఇద్దాం అని నేను చెప్పాను అనుకోండి, వచ్చేవారం ఇక రాడు. ఇదేంటి బోధ కఠినంగా ఉందంటాడు. నిజమండి. ఆలోచించండి దేవుని పిల్లలు, పేదలకి ఇవ్వాలని దేవుడు చెప్పాడయ్యా. ఎందుకంటే పేదలకిస్తే దేవుడికి, చెప్పండి గట్టిగా, పేదలకిస్తే నువ్వు దేవుడికి అప్పిచ్చినట్టే. నువ్వు ఇచ్చావంటే హెబ్రీ పత్రికలో ఒక అద్భుతమైన మాట ఉంది, చదవండి, ఆ మాట ముగించుకుందాం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. మీరు చేసిన కార్యం, బీద వాళ్ళకు ఇచ్చారు కదా, బట్టలు లేని వాడికి బట్టలు ఇచ్చావు కదా, ఆకలి కొన్నవానికి ఆహారం పెట్టావు కదా, అనారోగ్యంతో అలమటిస్తున్న వానికి వైద్యం ఇచ్చావు కదా, ఆకలితో అల్లాడిపోతున్న వాడికి డబ్బులు ఇచ్చావు కదా, బీదవానికి ఇచ్చావు కదా నీవు. మీరు చేసిన ఈ కార్యమును పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత ఆయన తన నామమును బట్టి మీరు చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. ఇచ్చేస్తాడు మీకు రెండవ రాకడలో. ఎంత ఇస్తాడు? ఒకటికి ఎంత? 10 అంటే సరిపోదు, 100 అంటే సరిపోదు, ఎన్ని ఇస్తాడో బాబోయ్ తెలియదు బాబోయ్ మనకి. లెక్క గట్టలేనన్ని దేవుడు మనకి ఇస్తాడు. ఒక్క వజ్రాల మూట దొరికిందంటే మాత్రం ఏంటండి ఏం చేయాలో తెలియదు. మనం వెళ్ళాం శాంసన్ అన్న గారి మ్యారేజ్కి. వెళ్తూ ఉండగా ఆ మార్గ మధ్యంలో వజ్రాకర్ అనే ఊరు వచ్చింది. ప్రకాశం గారు అంటారు, ఇక్కడ ఆపండి సార్, ఒక్క వజ్రమైన వెతుక్కొని వెళ్ళిపోదాం అంటాడు. వారులారా ఆలోచించండి, ఒక్క వజ్రాల మూట దొరికితే జీవితకాలం వాటిని ఏం చేయాలో నీకు తెలియదు, అవునా కదా? ఒక్క వజ్రాల మూటని ఏం చేయాలో నీకు తెలియకపోతే అంతకంటే రత్న రాసులు పరలోకంలో, అక్షయమైన ధనం పరలోకంలో ఉంది, ఇస్తానంటున్నాడు దేవుడు. తీసుకోవడానికి సిద్ధపడుతున్నావా? క్షయమైన ఈ ధనం నువ్వు బీదలకిస్తే అక్షయమైన ధనం దేవుడు నీకో ఇస్తాడు. ఇక్కడ ఇండియన్ రూపాయి తీసుకొని పోయి రిజర్వ్ బ్యాంకులో పెడితే అమెరికా డాలర్ ఇస్తాడు మనకి. ఎవరు? రిజర్వ్ బ్యాంకులో ఉన్నవారు. వింటున్నారా? అలాగే ఇక్కడ క్షయమైపోతున్న ఈ పైసలు, ఈ డబ్బు, ఈ వెండి బంగారాలు పేదవాళ్లకు ఇస్తేనండి ఏం జరుగుతుంది? అక్షయమైన ధనంగా మారి పరలోకంలో మనకి అక్షయమైన ధనాన్ని ఇస్తాడు. అనంతకాలం స్వర్గంలో సుఖ సంతోషాలతో ఐశ్వర్యవంతులుగా కలకాలం మనం వెలిగిపోయే అవకాశం అయితే మనకు ఉంది. ఆలోచించండి దేవుని పిల్లలారా. పేదలు ఎవరంటారా? ఒక ప్రశ్న వచ్చింది కదా, ఎవరయ్యా పేదలు? ఏ పేదలకి ఇవ్వాలయ్యా? సహాయం ఎవరికి చేయాలి అంటారా? పెద్ద టాపిక్. మరి అంత వివరించాలంటే మరి ఎక్కువ టైం తీసుకోవాలి. మరి ఎందుకంటే మరి అనుకున్న సమయం కంటే ఈరోజు ఎక్కువైంది. మీ ఇంట్రెస్ట్ని బట్టి నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఈ పాఠాన్ని పూర్తిగా మీకు క్లారిటీ ఇవ్వాలి అంటే ఎక్కువసేపు మాట్లాడవలసిందే. నేను ఎందుకంటే ప్రతి ఆదివారం 35-40 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడాను. ఈరోజు కొన్ని నిమిషాలు ఎక్కువైంది అనుకుంటాను. అయినా సరే మీకు వాస్తవం తెలియాలి. ఇప్పుడు ఇంతకు బీదలంటే ఎవరు? ఎవరికి ఇవ్వాలి మనం? ఎవరు బీదలు? ఏ బీదలకి ఇవ్వాలి మనం? ఇప్పుడు ఇక్కడున్న మనమంతా ఏ బీదలకి ఇస్తే యెహోవాకు అప్పిచ్చినట్టు అవుతుంది. రోడ్డు మీద బీదలు ఉన్నారు, మరి రైల్వే స్టేషన్లో బీదలు ఉన్నారు, బస్ స్టాప్లో బీదలు ఉన్నారు.
ఏంటంటే అక్కడక్కడ టెంపుల్లో బీదలు నిలబడుతుంటారు, కూర్చుని ఉంటారు. వాళ్ళకి ఇవ్వటమా, దేవుడికి అప్పు ఇవ్వటం అంటే? ఇంతకు బీదలంటే ఎవరయ్యా, ఏ బీదలకు ఇవ్వాలి మనం అంటే బైబిల్లో మరి ఆనాటి కాలంలో ఉన్నవారు ఏ బీదలకు ఇచ్చారో మనం కూడా ఆ బీదలకే ఇవ్వాలి. చదువుదాం రోమపత్రిక 15వ అధ్యాయం 25వ వచనం త్వరగా చదవండి ప్లీజ్. రోమపత్రిక 15వ అధ్యాయం 25, 26, 27 చదువుదాం. అయితే ఇప్పుడు పరిశుద్ధుల కొరకు, ఎవరి కొరకు? పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయుచు యెరూషలేమునకు వెళుతున్నాను. ఎందుకంటే యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారిని, ఎవరిని? యెరూషలేములో ఎవరున్నారట? పరిశుద్ధులలో బీదలైన వారు ఉన్నారు. పరిశుద్ధులు అంటే ఎవరు? బాప్తిస్మం తీసుకున్న వారి క్రైస్తవులే పరిశుద్ధులు. యెరూషలేములో పరిశుద్ధులైన బీదలైన వారికి మాసిదోనియాలో ఉన్నవారు, అకాయాలో ఉన్నవారు కొంత సొమ్ము చంద వేయ నిష్టపడిరి. అవును, వాళ్ళు ఇష్టపడి దాన్ని చేసిరి. యెరూషలేములో ఉన్న పేదలకి ఎక్కడున్నవారు సహాయం చేశారు? మాసిదోనియాలో ఉన్నవారును ప్లస్ అకాయలో ఉన్నవారు. వీరు యెరూషలేములో ఉన్న పేదలకు సహాయం చేశారు. వీళ్ళు యెరూషలేములో ఉన్న పేదల్ని కనికరించేసరికి ఎవరు కప్పించినట్టు వీళ్ళు? ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, దేవుడు ఎవరికి అప్పున్నాడు? ఇప్పుడు చదివిన మాటను మనసులో పెట్టుకొని సమాధానం చెప్పండి నాకు. దేవుడు ఎవరికి అప్పు ఇవ్వాలి? దేవుడు ఎవరికి అప్పు ఇవ్వాలి? చదివారుగా ఇప్పుడే. కాదు, దేవుడు ఎవరికి అప్పు ఇవ్వాలి? కాదు, చదివారుగా ఇప్పుడే. యెరూషలేములో ఉన్న పేదలకు ఎవరు ఇచ్చారు? అద్దనమాట. మాసిదోనియాలో ఉన్న వారికి దేవుడు అప్పు ఇవ్వాలి. క్షమించండి, దేవునికి మాసిదోనియాలో ఉన్నవారు అప్పు ఇచ్చారు. అర్థమైందా? దేవునికి ఎవరు అప్పిచ్చారండి? మాసిదోనియాలో ఉన్నవారు అప్పిచ్చారు దేవునికి. అకాయలో ఉన్నవారు కూడా దేవునికి అప్పిచ్చారు. పౌలు గారు కూడా దేవునికి అప్పిచ్చాడు. బర్నబా కూడా దేవునికి అప్పిచ్చాడు. జక్కయ్య కూడా దేవునికి, చదివారుగా బైబిల్లో, అప్పిచ్చేశాడు. వీళ్ళంతా దేవునికి అప్పు ఇచ్చేశారు. మరి ఇక్కడ కూర్చున్న మనం అప్పిచ్చామా? బీదలు 2 రకాలు ఉంటారండి, బాగా వినండి. 2 రకాల బీదలు ఉంటారు. ఒకటి శరీర సంబంధమైన బీదలు ఉంటారు, 2 ఆత్మ సంబంధమైన బీదలు ఉంటారు. శరీర సంబంధమైన బీదలు అంటే ఐశ్వర్యం, భౌతికమైన ఐశ్వర్యం లేని వారిని శరీర సంబంధమైన బీదలు అని అంటారు. ఓకే. ఆత్మ సంబంధమైన బీదలు ఎవరంటే రక్షణ లేనివారు. వింటున్నారా? రక్షణ లేనివారు, దైవ జ్ఞానం లేనివారు. రక్షణ అంటే దైవ జ్ఞానం లేని వారిని ఆధ్యాత్మికంగా వాళ్ళని ఏమంటారు? వాళ్ళని కూడా బీదలే అంటారు. అయితే ఇంకొక విషయం చెప్తున్నాను, శరీర సంబంధంగా ఉన్న బీదలకు మనం ఇవ్వాలి, ఆత్మ సంబంధంగా బీదలకు కూడా మనం ఇవ్వాలి. ఆత్మ సంబంధంగా బీదలకు ఏ విధంగా మన ఐశ్వర్యం ఇవ్వాలి అంటే సువార్త రూపంలో, సువార్త ప్రకటించే పనిలో ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలి. అట్లా అప్పిచ్చినట్టే దేవుడికి ఆధ్యాత్మికంగా. శారీరకంగా ఏ విధంగా అప్పు ఇవ్వాలంటే పరిశుద్ధులైన వారు ఉన్నారు కదా, బాప్తిసం తీసుకొని సంఘములో ఎవరైనా ఇబ్బంది పడుతున్నారా? తుమ్ముకుంటలో ఎవరైనా మన విశ్వాసాలు ఇబ్బంది పడుతున్నారా? మార్లబీడులో ఎవరైనా ఇబ్బంది పడుతున్నారా? అయితే మనందరం కలిసి తలాకొక 1000 రూపాయలు లేదా తలాకొక 100 రూపాయలు పోగు చేసి మనం తీసుకొని పోయి పరిశుద్ధులైన మన సహోదరులు బీద వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి మనం ఇచ్చామనుకోండి, దేవుడికి అప్పు మనం ఇచ్చినట్టే. అలాగని అన్యులకు ఇవ్వకూడదా అంటే మొదట ఇవ్వవలసింది పరిశుద్ధులైన బీదలకు, తర్వాత వాళ్ళకు కూడా ఇవ్వకూడదా అంటే ఇవ్వకూడదని చెప్పలేదు, ఇవ్వచ్చు. కాకపోతే మొదట ఇవ్వవలసింది పరిశుద్ధులకు ఇవ్వాలి. అంతకు మించి వాళ్ళకి ఒకవేళ నీ దగ్గర ఉంటే వాళ్ళకు కూడా సహాయం చేయొచ్చు, ఇచ్చి వాళ్ళను కూడా ప్రభు దగ్గరికి నడిపించవచ్చు. అర్థమైంది మీకు అనుకుంటాను? అర్థమైంది కదా? రైట్.
ఇప్పుడు ఎవరికి అప్పిస్తే, ఎవరికి ఇస్తే మనం దేవునికి అప్పిచ్చినట్టు అవుతుంది? పరిశుద్ధులైన బీదలకు మనం మన దగ్గర ఉన్నది ఇస్తే, కనికరించి వాళ్ళకిస్తే మనము దేవునికి అప్పు ఇచ్చినట్టే. బీదలైన విశ్వాసులకు ఇవ్వాలి, బీదలైన సేవకులకు ఇవ్వాలి. ఇది మనసులో పెట్టుకోండి. ఈ రోజు నుంచి మీరు దేవునికి అప్పిచ్చేంత గొప్పవాళ్ళుగా మీరు మారాలంటే కష్టపడండి, చేతులతో మంచి పనులు చేయండి. మంచి పనులు చేసి కష్టపడి పరిశుద్ధులైన బీదలకు ఇవ్వండి, పరిశుద్ధులైన సేవకులకు ఇవ్వండి. అలా ఇచ్చిన నాడు నేను ఇవ్వాలి. అందుకే యేసుప్రభు అన్నాడుగా, ఇచ్చుట కంటే పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం అని ప్రభు అన్నాడు కదా. ప్రార్థించే పెదాల కన్నా సహాయం చేసే చేతులే మిన్న అని మదర్ తెరీసా అన్నదిగా. కాబట్టి దేవుని పిల్లలారా, ఈ రోజు నుంచి మనం ఏం చేద్దాం? పుచ్చుకునేవారుగానే ఉండకూడదు. అవసరమైన దగ్గర పుచ్చుకోవచ్చు. మనం ఏం చేయాలి? నెక్స్ట్ ఇచ్చేవారుగా ఉండాలి అని నేను మీకు తెలియచేస్తున్నాను. దేవునికి మనిషి అప్పు ఇవ్వగలడా అంటే ఇవ్వగలడు. ఎవరు ఇస్తారు అంటే పేదలైన పరిశుద్ధులకు మనము సహాయం చేస్తే దేవునికి అప్పు ఇచ్చినట్టే. ఆయనకిచ్చామంటే రెండవ రాకడలో రూపాయి ఇస్తే రూపాయికి 100 రెట్లు ఎక్కువ దేవుడు నీకు పరలోకంలో ధనం, అక్షయమైన ధనం నీకిస్తాడని దేవుని దాసుడుగా మీకు తెలియచేస్తున్నాను. ఈరోజు వరకు మీరు పేదలకు ఇచ్చారో లేదో తెలియదు. ఈరోజు నుంచి అయినా మీరు శరీర సంబంధమైన పరిశుద్ధులైన పేదలకు ఇవ్వండి. ఆత్మ సంబంధమైన పేదలను రక్షించుట కొరకు స్వార్థ విషయంలో కూడా మీరు దేవుని కోసం ఇవ్వండి. తప్పనిసరి దేవునికి మీరే అప్పిచ్చిన వారు అవుతారు. దేవుని చేతుల మీదుగా రెండవ రాకడలో దేవుడు యేసుక్రీస్తుకి ఇస్తే యేసుక్రీస్తు మన చేతుల్లో పెడతాడు. అప్పుడు పరలోకంలో శాశ్వత కాలం, అనంతకాలం ఆ ధనము మన యొద్ద నుండి ఎవడు, చెప్పండి, ఆ ధనము మన యొద్ద నుండి ఎవడు తీసివేయ లేడు, అపహరింపలేడు. ఇంకో విషయం చెప్పనా, ఆ ధనం శాశ్వత కాలం మన యొద్దే ఉంటుంది. ఇక్కడ నీ ధనం ఎక్కడుండునో నీ హృదయం అక్కడే ఉండును. మరి నీ ధనం ఇక్కడ పెట్టలు పెట్టుకున్నావు అనుకో, నీ హృదయం కూడా పెట్ట చుట్టే తిరుగుతుంది. నీ ధనం బీరోలో పెట్టుకున్నావు అనుకో, బీరో చుట్టూ తిరుగుతుంది నీ మనస్సు. బ్యాంకులో పెట్టావు అనుకో, బ్యాంకు చుట్టే. ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగించేస్తానండి. ఒకటి జరిగిన సందర్భం చెప్పి నేను మీకు ముగించేస్తాను. దువాస్పల్లిలో, క్షమించండి, మంగళూరులో నేను పాస్టర్గా ఉన్నప్పుడు, నాగర్ కర్నూలు జిల్లా బిజనాపల్లి మండలం మంగళూరులో నేను సంఘ కాపరిగా పనిచేస్తున్నప్పుడు అక్కడ ఒక ఆయన నాకు అత్యవసరం వచ్చింటే, నా కూతురు అప్పుడు 6 నెలల పాప, లేకన్నా 6 నెలల వయసులో ఉన్నప్పుడు, ఆ టైంలో నా కుమార్తెకు అనారోగ్య పరిస్థితి వచ్చింది. నేను డాక్టర్ దగ్గరికి వెళ్తానయ్యా అని ఒక ఆయనని పైసలు అడిగాను. ఒక 300 ఈయనైనా నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి నా కుమార్తెని చూయించుకుంటానంటే చాలా ప్రేమ కలిగిన వాడు ఆయన. ఆయన పేరు మోషే. ఏం పేరు ఆయన పేరు? మోషే. నల్ల తుమ్మ ముద్దులా ఉంటాడు ముఖం, కానీ మంచి మనసు. తోలు నలుపు, బుర్ర తెలుపు. వింటున్నారా? నన్ను తీసుకుని వెళ్ళాడు. రండి సార్, రండి. పాపం భార్య లేదు, ఆయన ఒక్కడే ఉన్నాడంటే. భార్య విడిచిపెట్టింది ఆయనని. మంచి భక్తుడే, విశ్వాసం కలిగిన వాడే. ఇంట్లోకి తీసుకొని వెళ్ళాడు. సార్, నీ వాకిలి దగ్గర నిలబడు, నేను లోపలికి వెళ్ళి తీసుకొస్తా అంటున్నాడు. 5 నిమిషాలైంది, రాలేదు, లోపలే ఉన్నాడు. ఏంటి ఇంకా రాలేదు? పెట్టెలో ఉంటే త్వరగా తీసుకొని వస్తాడు కదా. అడిగింది ఎంత? 300 కదా, ఏంటి ఇంత లేటు అనుకున్నాను. లోపలికి వెళ్ళి ఏం చేస్తున్నాడు తెలుసా? త్రవ్వుతున్నాడు భూమిని. ఇంత లోతు గుంత తోవాడంటే ఆ గుంతలో పెట్టాడు 5,000. ఇంత లోతు మట్టి కప్పి దాని మీద కుండలు పెట్టాడు, మట్టి కుండలు 5 కుండలు పెట్టాడు. ఏనైనా ఇంత జాగ్రత్త పెట్టావు వీటిని అంటే, సార్ మా తమ్ముడు దొంగ సార్, మా తమ్ముడు తాగుబోతు సార్, వాడు గనక చూశాడంటే మాత్రం ఏడబెట్టుకున్నవాడు వెతుక్కొని తీసుకుంటాడు సార్, నా జీవితానికి సెక్యూరిటీ లేకుండా పోయింది, అందుకే ఇక్కడ లోపల దాచిపెట్టాను, బయట చూడు మా తమ్ముడు వస్తాడేమో, అంతలో నేను తీసుకొని వస్తానంటున్నాడు. ఏమాటని మీకు ఎందుకు చెప్తున్నానంటే, అక్కడ 5,000 పెట్టాడు కదా, 300 తీసి నా చేతికి ఇచ్చాడే,
ఆ డబ్బులు ఇచ్చిన విషయం దేవుడు చూశాడు. ఆయనకి రెండవ రాకడలో, చెప్పండి, రెండవ రాకడలో ఇస్తాడు ఆయనకి. దేవుని పిల్లలారా ఆలోచించండి. దీన్ని బట్టి నేను మీకు ఏం చెప్తున్నానంటే, ఈ భూమి మీద ఎక్కడ దాచిపెట్టుకున్న ప్రయోజనం లేదు. తగు మాత్రం మీకు మీ కుటుంబాన్ని సరిపడినంత పెట్టుకోండి. ఎక్కువైనదంతా పేదలకే ఇవ్వండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఎత్తబడిన మాటలు మా హృదయంలో స్థిరపరచుమని, విన్నని పిల్లలందరూ విన్న వాటి ప్రకారం బ్రతుకుటకు కృప చూపుమని, మనిషి దేవునికి అప్పు ఇవ్వగలడా అని ప్రశ్న వేసి లేఖనములెత్తి నీ పిల్లలకు చెప్పాను. పేదవాడిని అందరూ ధిక్కరిస్తుంటే, అందరిని అసహించుకుంటుంటే, పేదవాడిని అందరూ అసహించుకుంటుంటే, అందరూ దూరం అయిపోతుంటే, పేదవాడికి నువ్వు దగ్గరయ్యావు నాయనా. పేదవాడిని నువ్వు కౌగిలించుకున్నావు. నీ పిల్లలైన మా అందరికీ పేదవాడిని కనికరించండి, నాకు అప్పిచ్చినట్టే అని నువ్వు చెప్పావు నాయనా. నీ మాటలు తెలుసుకున్న మేము, నీ మాటల్ని నమ్మిన మేము, నీ మాట ప్రకారం బ్రతుకుతున్న మేము, ఇది మొదలుకొని సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు మేమంతా తండ్రి ఇచ్చేవారుగా, పేదవాళ్ళకి ఇచ్చేవారుగా ఉండుటకు, వారిని కనికరించేవారుగా ఉండుటకు, మా ఆహారములో కొంత ఇచ్చేవారుగా మమ్మల్ని తండ్రి కనికర స్వరూపులుగా, నీతి స్వరూపులుగా, ప్రేమమయుడులుగా భూమి మీద బ్రతుకుటకు కృపచూపుమని క్రీస్తు పవిత్ర నామాన ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మనందరి తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప నుండి, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకును సదాకాలం తోడయుండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ